హైదరాబాద్ చరిత్రలో ఒకే కాలంలో రెండు కథలు నడిచాయి. ఒకటి బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా భగ్గుమన్న తిరుగుబాటు, మరొకటి అదే నగరాన్ని ఆధునికత వైపు నడిపించిన సంస్కరణల వెల్లువ. ఈ రెండు విరుద్ధమైన దారుల్లో సాగిన ఆ 12 ఏళ్ల కీలక ప్రయాణం గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే నగరంలో ఒకే టైంలో ఒకవైపు స్వేచ్ఛ కోసం విప్లవం రగులుతోంది, మరోవైపు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. అసలు ఇదెలా సాధ్యం? పదండి, ఈ చారిత్రక చిక్కుముడిని విప్పుదాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా నగరాన్ని కుదిపేసిన ఆ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు కథతోనే ఆరంభిద్దాం. ఆ రోజుల్లోకి వెళ్దాం. సుల్తాన్ బజార్లో రహస్యంగా సమావేశమై ఈ దాడికి ప్లాన్ చేశారు. అక్కడ నుంచి వందలాది సైనికులు ఒక్కసారిగా రెసిడెన్సీ మీద విరుచుకుపడ్డారు. ఆ క్షణంలో హైదరాబాద్ వీధులన్నీ యుద్ధ నినాదాలతో దద్దరిల్లిపోయాయి. మరి ఈ తిరుగుబాటు వెనుక ఉన్న నాయకులెవరో చూద్దాం. ఒకరు తన ధైర్యానికి మారుపేరైన తుర్రెబాజ్ ఖాన్, మరొకరు ఈ తిరుగుబాటుకి వ్యూహరచన చేసిన మౌల్వీ అల్లావుద్దీన్. ఈ ఇద్దరి ధైర్యం, వ్యూహం ఏకంగా 600 మంది సైన్యాన్ని నడిపించి బ్రిటిష్ వాళ్ళని ఢీకొట్టేలా చేశాయి. కాని బ్రిటిష్ సైన్యం దగ్గరున్న ఆధునిక ఆయుధాల ముందు మన వాళ్ల ధైర్యం సరిపోలేదు. ఆ దాడిని వాళ్లు తిప్పికొట్టారు. దాడి విఫలమైన మన నాయకులు ఇద్దరూ చాకచక్యంగా తప్పించుకున్నారు. కాని వాళ్ల భవిష్యత్తు, వాళ్లకి మద్దతివ్వని వాళ్ల భవిష్యత్తు పూర్తిగా భిన్నమైన దారులు పట్టాయి. ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వారికి, వాళ్లకి మద్దతిచ్చిన వారికి ఎదురైన పర్యవసానాల్లో ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ ఆనాటి కఠినమైన వాస్తవాన్ని మన కళ్ల ముందుంచుతుంది. చూడండి, తిరుగుబాటు చేస్తే వాళ్లకి దక్కిన శిక్ష మరణం లేదా ద్వీపాంతరవాసం. అదే బ్రిటిష్ వారికి విధేయత చూపిన నిజాంకు బిరుదులు, రుణమాఫీ, తిరిగిచ్చిన భూభాగాలు, ఇలా గొప్ప బహుమతులు లభించాయి. అంటే ఎంపిక చాలా స్పష్టంగా ఉంది, కాని దాని పర్యవసానాలు మాత్రం చాలా దారుణంగా ఉండేవి. అయితే ఈ స్వాతంత్ర్య నిప్పు కేవలం హైదరాబాదుకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలక్కూడా పాకింది. అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ల అణచివేత ఇంతే క్రూరంగా కొనసాగింది. బ్రిటిష్ అణచివేత ఎంత క్రూరంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. రామ్జీ గోండుతో పాటు ఏకంగా 1000 మందిని ఒకే ఒక్క చెట్టుకు ఉరితీశారంటే ఆలోచించండి. అందుకే ఆ చెట్టుకు 1000 ఉరుల మర్రి అనే భయంకరమైన పేరు వచ్చింది. ఒకవైపు ఇంత రక్తపాతం, అణచివేత జరుగుతుంటే నమ్మశక్యం కాని విధంగా అదే సమయంలో హైదరాబాద్ మరో ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. అదే సంస్కరణల శకం. అద్భుతమైన పరిపాలన, ఆధునిక మౌలిక సదుపాయాల మార్పులతో నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ సంస్కరణల శకానికి ఈ చిన్న నాణెం ఒక పెద్ద గుర్తుగా నిలిచిపోయింది. ఆలోచించండి, 100 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టి మొఘల్ చక్రవర్తి పేరుతో కాకుండా నిజాం పేరుతో నాణేలు ముద్రించడమంటే మేమే సార్వభౌములం, మాకు ఢిల్లీతో పనిలేదు అని గట్టిగా చెప్పడమే. ఇక చూడండి, కేవలం 10 ఏళ్లలో నగరం రూపురేఖలు ఎంత వేగంగా మారిపోయాయో. కొత్త వంతెనలు, పోస్టాఫీసులు, వార్తాపత్రికలు, బ్యాంకులతో నగరం ఆధునిక ప్రపంచంతో కనెక్ట్ అయింది. చివరకు 1869లో హైదరాబాదు సొంతంగా పోస్టేజ్ స్టాంపును జారీ చేసింది. ఇది కేవలం ఒక స్టాంపు కాదు, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, తాము ఒక స్వతంత్ర పరిపాలనా వ్యవస్థగా ఎదుగుతున్నామని ప్రపంచానికి చెప్పినట్టు. ఈ పరిపాలన, ఆర్థిక సంస్కరణలతో పాటే కళలు, వాస్తుశిల్పం కూడా అద్భుతంగా వికసించాయి. దానికి ఉత్తమ ఉదాహరణే మన చౌమహల్లా ప్యాలెస్. ఆనాటి వైభవానికి ఇదొక సజీవ సాక్ష్యం. సరే, ఇంత దూరం వచ్చాం. మరి తిరుగుబాటు, ఈ సంస్కరణలు ఇవన్నీ కలిసి హైదరాబాద్కు ఎలాంటి వారసత్వాన్నిచ్చాయి? ఆ గతం మన ఈ రోజున ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఒక్క వాక్యం వింటే చాలు, ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా ఉండేవో అర్థమవుతుంది. ఇది కేవలం శిక్ష కాదు, తిరుగుబాటు చేస్తే ఇదే గతి పడుతుందని బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన ఒక భయంకరమైన హెచ్చరిక. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఏ వీరుణ్ణైతే ఆ రోజు అంత దారుణంగా అవమానించారో, ఈరోజు అదే నగరంలో ఆయన గౌరవార్థం ఒక ముఖ్యమైన రోడ్డుకు ఆయన పేరు పెట్టుకున్నాం. చూశారా చరిత్ర ఎలా మలుపులు తీసుకుంటుందో? ఈ పట్టిక చూస్తే మనకి మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఒకే సమయంలో 2 వేర్వేరు ప్రపంచాలు. 1857లో దాడి, మరుసటి ఏడాదే 1858లో
కొత్త కరెన్సీతో ఆత్మగౌరవ ప్రకటన. సంఘర్షణ, పురోగతి ఈ రెండు కలిసే మన హైదరాబాద్ కథను రాశాయి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఆనాటి ఆ పోరాట స్ఫూర్తి, అదే సమయంలో వచ్చిన సంస్కరణల పురోగతి, ఈ రెండింటి వారసత్వం ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ ప్రత్యేకతను ఎలా తీర్చిదిద్దింది? బహుశా ఆ పాత కథల ప్రతిధ్వనులు ఇప్పటికీ మన నగరంలో, మన సంస్కృతిలో ఎక్కడొక చోట వినిపిస్తూనే ఉన్నాయేమో.